ఇలా లేయర్స్ లాగా క్రిస్పీగా ఉండే బన్ పరోటా చాలా మందికి ఇష్టం. దీన్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసేయొచ్చు. దీనికోసం ఒక గిన్నెలో 2 కప్పుల మైదా పిండి, కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక ముద్దలాగా కలుపుకొని సైడ్‌న పెట్టుకోవాలి. ఇది ఒక అరగంట నాననివ్వాలి. నెక్స్ట్ దీన్ని పల్చగా ఒక చపాతీలాగా ఒత్తుకోవాలి. మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోండి. నెక్స్ట్ దీని మీద ఆయిల్ వేసుకొని ఏదైనా చాకుతో ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని ఇలా ఈవెన్‌గా 2 వైపుల నుంచి కూడా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఇలా టర్న్ చేసుకొని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత దీన్ని చేత్తోటి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తే లేయర్స్ అయితే రావు. దీన్ని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పాన్ మీద ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని ఇలా చేత్తో 2 వైపులా ప్రెస్ చేస్తే లేయర్స్ లాగా వచ్చి పరోటా అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. తొందరగా కూడా అయిపోతుంది. ఈ పరోటాలోకి పాయా కర్రీ అయితే సూపర్ కాంబినేషన్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. షమ్లాస్ కిచెన్‌ని ఫాలో చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై రెసిపీస్.